వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూన్ 2 10:45 కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సంచలన వార్త రావడం అనేది జరిగింది. సో మరి ఈ 6 మంత్రి పదవుల్లో ఎంత మందికి ఇవ్వబోతున్నారు? సో ఈ ముహూర్తం అన్న కరెక్టా? ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంది. జూన్ 2 10:45 దాదాపుగా 4 కొత్త మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి అందుట్లో ఒకరు ఎస్సీ, అలాగే ఒకరు ఎస్టీ, అలాగే ఒకరు బీసీ, అలాగే ఒకరు ఓసీ సామాజిక వర్గం నుంచి మొదటగా 4 ఎంపిక చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ఫైనల్ కూడా అయినట్టు తెలుస్తుంది. సో రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. కేవలం మల్లికార్జున ఖర్గే లేకపోవడం తోటే ఇది 30వ తేదీ మళ్ళీ ఢిల్లీకి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. సో 30వ తేదీ నాడు కన్ఫర్మ్ చేసుకొని జూన్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మిగతా 2 మంత్రి పదవులకు ఎప్పుడు అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇంకా కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు రాబోతున్నారు. వారి కోసమే 2 మంత్రి పదవులు ఆపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు కాబట్టి దానికోసమే 2 మంత్రి పదవులు ఆపుతున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా చేసే అవకాశాలు ఉంటాయా అనేది చూడాల్సిన విషయం. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ నుంచి వివేక్ పేరు దాదాపుగా ఖరారైపోయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఓసీ నుంచి రాజగోపాల్ రెడ్డి. సో ఓసీ నుంచి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ నుంచి వివేక్, బీసీ నుంచి యాక్చువల్ గా ఇక్కడ 2 పేర్లు రావాలి. ఒకటి వాకిటి శ్రీహరి. సో దాదాపుగా వాకిటి శ్రీహరి పేరు కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎస్టీ నుంచి బాలు నాయక్. సో బాలు నాయక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నల్గొండనే, మళ్ళీ ఇక్కడ కూడా నల్గొండ కిందికి వస్తాయి కాబట్టి నల్గొండకి 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓసీ సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్. అలాగే ఆదిలాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాలేదు కాబట్టి సో ఆదిలాబాద్ నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు, అలాగే ఆది శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ మైనార్టీ శాఖకి మరో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మైనార్టీ శాఖకు చూసుకున్నట్టయితే అలీఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో మరి 4 ఇస్తారా, లేకపోతే 5వది కూడా ఇచ్చి మీర్ అలీఖాన్, హైదరాబాద్ నుంచి మీర్ అలీఖాన్ కి భర్తీ చేస్తారా అన్నది చూడాల్సిన విషయం. మరి ఇక్కడ వివేక్ ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి మాకు మంత్రి పదవులు కావాలని 4 డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో లేకపోయినా డిప్యూటీ స్పీకర్ లేకపోతే ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. మరి వివేక్ కిసేవార్ అన్న కూడా వినోద్ కూడా మంత్రి పదవిలో అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. ఇంకా మెయిన్ క్యాండిడేట్ ప్రేమ్ సాగర్ రావు. సో ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి డెఫినెట్ గా నాకే వస్తుంది, మొదటి మంత్రివర్గంలోనే చోటు కల్పిస్తారని చెప్పేసి భావించినప్పటికీ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు పేరు ఎక్కడ కూడా వినిపించట్లేదు. కేవలం వివేక్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఎస్టీ నుంచి బాలు నాయక్, బీసీ నుంచి వాకిటి శ్రీహరి, అలాగే ఓసీ నుంచి రాజగోపాల్ రెడ్డి నేను భువనగిరి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాను, నా బాధ్యత నేను నెరవేర్చాను. అలాగే బీజేపీలో ఉన్నప్పటికీ కేవలం మంత్రి పదవి ఇస్తారు రేపు పార్టీ అధికారంలో ఉంటే అని చెప్పినందుకే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగిందని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పారు. మరి రంగారెడ్డికి చూసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పరిగి ఎమ్మెల్యే కావచ్చు, సో వాళ్ళిద్దరు కూడా హోప్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. మరి వారికి అవకాశం ఇస్తారా లేదా, కేవలం ఈ 4 నుంచి 5 మంత్రి పదవులతోటే సరిపెడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో దాదాపుగా జూన్ 2 10:45 ముహూర్తం ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా యాక్సెప్ట్ చేశారు. కేవలం ఖర్గే సంతకం పెట్టేస్తే డెఫినెట్ గా జూన్ 2 నాడే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అవుతుంది. మంత్రివర్గాన్ని కూడా సరిగ్గా మంత్రివర్గాన్ని కూడా ఇప్పటి వరకు సరిగ్గా ఏర్పాటు చేయలేకపోతుంది. సో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. రేపు ప్రజలను ఇంకేం పరిపాలిస్తారన్నట్టు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ని తిప్పికొట్టడానికి సో కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. 2 రోజుల నుంచి దాదాపు 2 సార్లు కేసీ వేణుగోపాల్ తోటి కూడా చర్చలు జరిపారు. సో మొత్తానికి 4 మంత్రి పదవులు, 8 మంది ఆశావాహులు ఉన్నారు. సో మిగిలిన వారికి ఒకటి చీఫ్ విప్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం, ఇంకా మిగిలిన వారికి పిసిసి కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా
బాధ్యతలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి వారికి ఇప్పటికే బుజ్జగింపు చర్యలకు ఫోన్లు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ లిస్టే కన్ఫామా లేదా, వీరు మంత్రి పదవులకు అర్హులేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే వివేక్ టిఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్ 3 పార్టీలు తిరిగి వచ్చారు. సో ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ మారుతున్నారు, వారికి ఎట్లా ఇస్తారని చెప్పేసి వస్తున్నటువంటి డిమాండ్. రాజగోపాల్ రెడ్డి అవసరం ఉన్న టైంలో బీజేపీలోకి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ కి నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు మరి అన్నకి మంత్రి పదవి, తమ్మునికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారని రాజగోపాల్ రెడ్డి పైన విమర్శలు. సో ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ వివేక్ అండ్ రాజగోపాల్ రెడ్డి దగ్గరనే మంత్రివర్గ కూర్పు ఆగుతున్నట్టు కూడా సమాచారం. మరి వీరికి అధిష్టానం ఏం చెప్తుంది, ఎలాంటి మంత్రి పదవులు ఇస్తుంది? మరి రాజగోపాల్ రెడ్డి అయితే హోంశాఖ మంత్రి కావాలంటున్నారు, ఆయన విజయశాంతి పేరు కూడా కొత్తగా వస్తుంది. సో మరి రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ ఖరారు అవుతుందా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.